త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వినాయకుడికి హనుమంతుడికి అభేదము లేదంటారు. అంటే ఇద్దరు కూడా సమానము అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసలో ఉన్నటువంటి 40 శ్లోకాలకి కూడా అర్థము తెలుసుకొని మనము చదివేటప్పుడు ఈ యొక్క అర్థము తెలుసుకొని చదివినట్టయితే అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకు అంటే మనము విషయము తెలుసుకొని దాని మీద ఏకాగ్రతతోని హనుమాన్ చాలీస చదివేటప్పుడు ఈ యొక్క అర్థము తెలుసుకొని చదివినట్టయితే స్వామి చేసినటువంటి కార్యాలు, స్వామి చేసినటువంటి పనులని అన్నీ కూడా మనము స్ఫురణ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క హనుమాన్ చాలీస తులసీదాస్ గారు రచించారు. అయితే ఈ యొక్క హనుమాన్ చాలీస తులసీదాస్ గారు రచించేటప్పుడు కూర్చొని స్వామి వాల్మీకి మహర్షి రామాయణం రచించినట్టు కూర్చొని ఆచమనీయం చేసి రచించలేదండి. ఒక ఆపదలో ఆ స్వామిని స్మరిస్తూ ఈ యొక్క హనుమాన్ చాలీస చదవడం జరిగింది. ఎందుకంటే ఒకానొక సమయమున తులసీదాస్ గారు ఉదయాన్నే సంధ్యావందనానికి వెళ్ళేటటువంటి సమయమున ఒక గుడ్డివాడు, పుట్టుకతోని గుడ్డివాడు అక్కడ పడుకున్నాడు. చీకట్లో ఉదయం వేళ కనబడకపోయే వరకు అతనికి కాళ్ళు తగిలాయంట. తగిలితే, అయ్యో స్వామి, నాకు చూపు లేదు, నన్ను క్షమించు, నీకు దారికి అడ్డమొచ్చాను అని చెప్పి తులసీదాస్ గారు చెప్తే, ఆ తులసీదాస్ గారు రామనామ జపము నిరంతరము కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు కదా. అయితే ఆ గుడ్డివాడు పుట్టుకతోని గుడ్డివాడు అయినటువంటి ఆ యొక్క వ్యక్తి కనుల మీద చేతు పెట్టి రామనామ జపం చేసే వరకు పుట్టుకతోని గుడ్డివాడు అయినటువంటి ఆ యొక్క గుడ్డివాడికి కళ్ళు చూపు వచ్చిందంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఒకరి నుండి ఒకరికి తెలుసుకొని మహారాజు గారి సభకి తులసీదాస్ గారిని తీసుకొచ్చారంట. ఓ తులసీదాస్, నీకు ఏదో మహిమ ఉన్నది అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు, అది ప్రదర్శించు నా ముందట అని చెప్తే, నాకు అటువంటిది ఏది లేదు నాయన, నాకు ఎటువంటి మాయ తెలియదు, ఎటువంటి తంత్రము తెలియదు అని చెప్తే, నువ్వు ఇప్పుడు నా ముందట నీ మాయని ప్రదర్శిస్తావా, లేకపోతే నిన్ను బంధించనా అని చెప్పి అంటే, అనగానే ఆ మహారాజు గారు భటులని ఆజ్ఞాపించగానే ఆ తులసీదాస్ గారిని ఒక స్తంభానికి కట్టేసి ఉండే వరకు ఆపద్ధర్మంగా ఆపదలో ఉన్నటువంటి ఆ యొక్క తులసీదాస్ గారు హనుమాన్ చాలీస చదవడము ప్రారంభించారంట. ప్రారంభించగానే ఎక్కడి నుండి వచ్చాయో కూడా తెలియకుండా కొన్ని కోట్ల వానరాలు రాజ్యమంతా కూడా చుట్టుముట్టి ఆ యొక్కటువంటి రాజ్య భటులనందరినీ కూడా పట్టుకొని విడిపించి ఆ భటులనందరినీ కూడా చిత్రవధ చేసి ఉన్నాయంట. అప్పుడు తులసీదాస్ గారిని విడిపించి మహారాజు గారు ఆ యొక్క తులసీదాస్ గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పి వదిలిపెట్టాడంట. అప్పుడు ఆ యొక్క ఆపదలో సంభవించినటువంటి తులసీదాస్ గారు చదివినటువంటి ఆ యొక్క మంత్రమే లేదా స్తోత్రమే ఈ యొక్క హనుమాన్ చాలీస. ఇది మనము నిరంతరము రోజు కూడా చదువుకున్నట్టయితే సుందరాకాండ పారాయణము చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది. కాబట్టి మనము అర్థము తెలుసుకొని చదివినట్టయితే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుందని చెప్పి ఈ యొక్క త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వర్తించినటువంటి ఈ రోజున స్వామివారి నామస్మరణతోని ఈ యొక్క స్తోత్రాన్ని ప్రారంభించుకుందాము. మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమాన్ అంజనా సోను వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గునస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణశ్రేవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్యాధర్పః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే.
విద్యావానగుని అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. విద్యావంతుడవు స్వామి, నువ్వు సూర్య భగవానుడి దగ్గర విద్యను నేర్చుకున్నటువంటి వాడివి, అమితమైనటువంటి తేజస్సు కలవాడివి. అయినా కానీ శ్రీరాముడి యొక్క కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధమై ఉంటావు స్వామి నీవు. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలకన సీతా మన భసియా. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చారిత్రను తెలిపేటటువంటి వాడివి స్వామి. సీతా రామ లక్ష్మణులను నీ మనసులో ఉంచుకున్నటువంటి వాడివి స్వామి అని చెప్పి అంటున్నాడంట. ఈ యొక్క స్వామివారి అంటే రాముడి యొక్క కీర్తిని చెప్పడానికి, రాముడి యొక్క కీర్తిని చాటివేయడానికి ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా ఉత్సాహముతో ఉంటాడంట. అలాగే రామ లక్ష్మణ సీతలని ఆయన స్వామి మనసులో ఎప్పుడు కూడా నిరంతరము ఉంచుకుంటాడంట. సూక్ష్మ రూపధర సిహితికపాయి వికట రూపధరి లంక జరావా. అంటే సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడివి స్వామి నీవు. భయానక రూపముతో ధరించి లంకను కాల్చినటువంటి వాడివి స్వామి. ఎందుకంటే లంకకి వెళ్ళినప్పుడు, ఆ లంకాపురమునకు వెళ్ళినప్పుడు ఆ స్వామి పిల్ల ఏ విధంగా ఎంత చిన్నగా అయితే ఉంటుందో అంత సూక్ష్మ రూపాన్ని ధరించి అమ్మవారిని దర్శించాడంట. అంటే సీతమ్మ వారు అనుగ్రహిస్తే ఆ యొక్క స్వామికి దర్శనమిచ్చింది. ఎందుకంటే మనం సుందరాకాండలో చూసుకోవచ్చు, ఆ స్వామి లంకాపురి మొత్తం గాలిస్తాడు కానీ ఎప్పుడూ కూడా నేను అమ్మవారిని చూడాలి, నేను అమ్మవారిని వెతకాలి అన్న ఉద్దేశంతో ఆ స్వామి వెతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు అమ్మవారు కనిపించలేదు. తిరిగాడంట లంకాపురి మొత్తం కూడా ఎతికినా కానీ స్వామి అమ్మవారిని చూడలేకపోయాడు. అయితే అప్పుడు అనుకున్నాడు మనసులో, అయ్యో నేను అమ్మవారిని చూడడం ఏమిటి, అమ్మవారు నాకు దర్శనం ఇవ్వాలి, ఆ సీతమ్మ తల్లి నాకు దర్శనం ఇవ్వాలి అని చెప్పి అప్పుడు నమస్కారం చేస్తాడంట. అమ్మా స్వామి నన్ను అనుగ్రహించు, అమ్మా నాకు దర్శనం ఇయ్యి అని చెప్పేసి సుందరకాండలో జయమంత్రాన్ని పఠించి ఉంటే అప్పుడు ఆ యొక్క అశోకవనము కనిపించి అశోకవనములో వెతికి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. అమ్మవారు ఆ యొక్క హనుమంతుని చూస్తాదనమాట. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని చూసి, అలాగే అమ్మవారిని చూసిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి లంకాపురి మొత్తము కూడా అంటే పావు వంతు భాగ సైన్యాన్ని లంకాపురిని మొత్తము కూడా కాల్చి వస్తాడంట. అందుకోసమే చూసి రమ్మంటే కాల్చి వచ్చావు అన్నటువంటి ప్రఖ్యాతి గాల్చినటువంటి ఆ స్వామి. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే. అంటే మీరు రామాయణం విన్నట్టయితే యుద్ధకాండలో ఎంతో మంది వీరులని, ఎంతో మంది అసురులని చంపి ఆ స్వామి భుజాల మీదుగా స్వామిని హనుమత్ వాహనం మనం చూస్తూ ఉంటాం. మనం తిరుపతికి వెళ్ళినట్టయితే హనుమత్ వాహనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం భద్రాచలం వెళ్ళినా కానీ హనుమత్ వాహనం అంటే స్వామి రెండు భుజాల మీద, అంటే ఒకవైపు రాముడు ఒకవైపు లక్ష్మణుడు కూర్చొని ఇలా చేయి చాపి ఉంటాడనమాట ఆంజనేయ స్వామి. ఆ స్వామి తన రెండు భుజాల మీదుగా స్వామిని వెతుకొని కనపడినటువంటి అసురులని, రాక్షసులందరినీ కూడా తన పాదాలతో మర్దించి రాముడి యొక్క కార్యానికి ఆయన సంసిద్ధమై కార్యాన్ని విజయవంతంగా చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి స్వామి అని. లాయ సంజీవన లకన జియాయే శ్రీ రఘువీర హర్షపురలాయే. అయితే మేఘనాథుడు అంటే మన రావణాసురుడు యొక్క కుమారుడు, ఆ కుమారుడు లక్ష్మణుడి మీద నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడన్నమాట. ప్రయోగిస్తే లక్ష్మణ స్వామి అక్కడికక్కడ మూర్ఛపోయి పడిపోతాడు. అంటే ప్రాణాన్ని విడిచిపోయేటటువంటి స్థితిలో అప్పటికప్పుడు జాంబవంతుడు చెప్పినటువంటి సంజీవనిని తీసుకొచ్చి అందుకోసమే మనము శ్లోకంలో చెప్పుకుంటాం, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనసున జాంబవంతుడు చెప్పగానే
తన మనస్సుతో అక్కడికి వెళ్ళిపోయాడన్నమాట, హిమాలయాలకు. ఎందుకంటే మనము ఇక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మన మనసు అక్కడ ఆలోచిస్తుంది మనము అయితే. కానీ స్వామి మనసులో అనుకున్న మాత్రం చేత వాయువేగంతో అక్కడికి చేరుకోగలుగుతాడంట. కాబట్టి ఆ జాంబవంతుడు చెప్పగానే మనసుతో అక్కడికి వెళ్ళిపోయి ఆ యొక్క పర్వతాన్ని తీసుకుని, అంటే మనసుతో వెళ్ళిపోవడము అంటే ఆయన కూడా స్వామి అక్కడికి వెళ్ళి క్షణకాలంలో ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని వెతికి ఆ యొక్క లక్ష్మణ స్వామి ప్రాణాలను కాపాడనమాట. అప్పుడు అంటున్నాడు స్వామి, నీ వల్ల ఆ కార్యము చేసినటువంటి నీ వల్ల రాఘవోత్తముడు అంటే శ్రీరామచంద్రుడు ఎంతో సంతోషపడ్డాడు స్వామి అని చెప్పి. రఘుపతి కిన్హ బహుత బడాయి కహా భరత సమతుమ ప్రియ భాయి. అంటే అప్పుడు ఆ సంతోషంలో, అంత ఆనందంలో ఆ ఆంజనేయ స్వామిని హత్తుకొని, ఓ నాయనా ఆంజనేయ, నువ్వు భరతుడితో సమానము నాయన అని చెప్పి ఆ స్వామిని దగ్గరికి తీసుకున్నాడు అనమాట. సాహసవదన తుమ్హరో యశ గావై అసహకి శ్రీపతి కంట లగాయి. సహసవదన తుమ్హరో యశ గావై అసహి శ్రీపతి కంట లగాయి. అంటే వేలల్లో నీ యొక్క వేలల్లో కీర్తించినటువంటి శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగలించుకున్నాడు స్వామి. అంటే అప్పుడు ఆ సంజీవనిని తెచ్చినటువంటి ఆ స్వామిని వేలాది మంది వానర వీరులందరూ కూడా జయహో హనుమా, జయహో హనుమా, మంచి పని చేశావు హనుమా, మంచి పని చేశావు హనుమా అని చెప్పి కొన్ని వేల కోట్ల వానరులందరూ కూడా ఆ స్వామిని కీర్తిస్తుంటే ఆ లక్ష్మణ స్వామి లేచి నిలబడగానే ఆ సంతోషంతో ఆ స్వామిని గుండెలకు హత్తుకున్నాడు అనమాట. శనకాధిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిక్పాల జహాంతే కవి కోవిద కహినీకి కహాంతే. అంటే నీ యొక్క కీర్తిని అష్టదిక్పాలకులు అంటే ఇంద్ర, అగ్ని, యమ, నిరుణ, వరుణ, వాయు, కుబేర, ఈశాన్యాదులు, ముల్లోకాలి దేవతలు, ముక్కోటి దేవతలు అందరూ కూడా, కవి కోవిదులు అంటే కవిత్వం రాసేటటువంటి వాళ్ళు, పండితులు అందరూ కూడా నీ యొక్క నామాన్ని, నీ యొక్క కీర్తిని ఏమని చెప్పగలరు స్వామి? అంటే ఇంత అని చెప్పడానికి ఇంత కాదు స్వామి, నువ్వు ఊహన అందనటువంటి వాడివి స్వామి, నీ యొక్క కీర్తి అంతా అని చెప్పి అంటున్నాడు. తుమ్మ ఉపకార సుగ్రీవ కిన్హ రామ మిలాయ రాజ పదవీన. అంటే నువ్వు సుగ్రీవునికి చేసినటువంటి గొప్ప ఉపకారం ఏమిటయా అంటే రాముడిని సుగ్రీవుడితో మిత్రత్వం కల్పించడమే స్వామి అని చెప్తున్నాడంట. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడితో కల్పించకపోయి ఉంటే వాలి చనిపోయేటటువంటి వాడు కాదు, అతని రాజ్యం వచ్చేటటువంటిది కాదు. నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలలో ఇది ఒకటి స్వామి. నువ్వు రాముడితో మంచి మైత్రి ఏర్పాటు చేశావు స్వామి, అది నీ వల్లనే స్వామి అని చెప్తున్నాడంట. తుమ్హరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర్ భయ సభు జగజాన. అంటే మీరు రామాయణం విన్నట్టయితే అప్పుడు యుద్ధకాండలో ఆ సుగ్రీవుడు లంకాపురిని వదిలేసి రాముడి చెంతకు వస్తున్నాడు. అప్పుడు ఆకాశ మార్గంలో నించొని ఉంటే వానరములందరూ కూడా ఆ యొక్క సుగ్రీవుడు రాక్షసుడు, రావణాసురుడి యొక్క తమ్ముడు, అతన్ని చంపేయండి రామ అని చెప్పి అంటే హనుమ దగ్గరికి వచ్చి, స్వామి దగ్గరికి వచ్చినటువంటి వాడిని, మన ముందట నించున్నటువంటి వాడిని అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి స్వామి అని చెప్పి తెలుసుకొని, ఆ యొక్క కారణం తెలుసుకున్న అనంతరము సుగ్రీవుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాడంట. అంటే రాముడు నిర్ణయించుకొని విభీషణుడికి లంకాపురి పట్టాభిషేకం చేశాడంట. ఎందుకు పట్టాభిషేకం చేసినట్టయితే ఇతనే రాజు, ఆ యొక్క రావణాసురుడు మరణించినట్టే అని చెప్పి లెక్కకి ఆ యొక్క విభీషణుడికి పట్టాభిషేకము చేయించాడంట. అది ఎవరి మాట విని? ఆంజనేయ స్వామి యొక్క మాట విని ఈ యొక్క కార్యము చేశాడు స్వామి అని చెప్తున్నాడు. యుగ సహస్రయోజన పరపాను లీలా తాహి మధుర ఫల జాను. అంటే
యుగాల సహస్రాలు అంటే కొన్ని వేల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య భగవాను స్వామి నువ్వు అవలీలగా ఒక మామిడి పండు అనుకొని అవలీలగా సూర్యమండలానికి వెళ్ళి ఆ సూర్యుణ్ణే మింగడానికి ప్రయత్నించావు స్వామి. అంత కీర్తి కలవాడివి. అంటే ఆ స్వామి పుట్టిన వెంటనే ఆ యొక్క చెట్టులో నుండి కనబడినటువంటి ఆ యొక్క పండులాగా కనబడినటువంటి ఆ యొక్క సూర్య భగవాను సూర్యమండలానికి అవలీలగా వెళ్ళిపోయాడంట. సూర్యుడు మనకు తెలుసు, సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో అన్ని నక్షత్ర మండలంలో అన్నిటిలో కూడా సూర్యుడు అధికంగా ఉంటాడు. ఆ సూర్యుడిని నోట్లో ఖర్చుకునేంతటువంటి శరీరము పెంచినవాడు ఆ స్వామి. తెలియకుండానే అంతటువంటి బలము కలిగినటువంటి వాడు, సూర్యమండలానికి అవలీలగా వెళ్ళినటువంటి వాడి స్వామి నువ్వు అని చెప్తున్నాడు. ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలతి లాంగ కయ అచర సమాహి. అంటే స్వామి నువ్వు సుందరాకాండకి ముందు ఆ స్వామి ఇస్తాడనమాట. శ్రీరామచంద్రుడు తన అంగుళికాన్ని ఇస్తాడనమాట, ఉంగరాన్ని ఇస్తే ఆ స్వామి కంటికద్దుకొని తన శిరస్సున శిఖలో ఉన్నటువంటి ముడికిలో జాగ్రత్తగా భద్రపరుచుకొని అవలీలగా అక్కడి నుండి ఆ లంకాపురికి చేరుకుంటాడంట స్వామి. అందరూ కొంతమంది చెప్తూ ఉంటాడు, కొన్ని ఇట్లా బొడ్డులో చెక్కుకున్నాడు, ఇట్లా ఒక వస్త్రంలో కట్టుకొని నడుముకి కట్టుకున్నాడు అని చెప్పి అంటారు. కానీ సుందరాకాండలో ఏముందయ్యా అంటే, సుందరాకాండలో ఆ స్వామి ఆ యొక్క ముద్రని తీసుకొని కంటికి అద్దుకొని తలలో పెట్టుకొని ఆ లంకాపురికి వెళ్ళాడంట స్వామి. అలాంటి ఆ స్వామి అవలీలగా రాముడి యొక్క చూడామణిని తీసుకొని అవలీలగా నువ్వు లంకాపురికి చేరావు స్వామి చెప్పి అంటున్నాడు. దుర్గమ కాజ జగతికే చేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. అంటే జగముతో దుర్గము వల్ల కష్టాలు ఏర్పడినటువంటి వాళ్ళకి అనుగ్రహం వలన సుగము చేసేటటువంటి వాడు. అంటే మనము చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో బాధలు ఉంటాయి. ఎన్నో దుర్గము అంటే 7 ప్రాకారాలు దుర్గాలు ఉంటాయి అన్నమాట. మనము కొన్ని రాజ్యాలను చూస్తే నీటితో ముసళ్లతో అన్ని కూడా కలిపి 7 దుర్గాలు ఉంటాయి. అటువంటి దుర్గాలు కలిగినటువంటి కష్టాలు మనకు ఏమున్నా కానీ స్వామి నీ నామస్మరణ చేత ఈ దుర్గము వంటి కష్టాలన్నీ కూడా నివృత్తి జరుగుతాయి స్వామి అని చెప్తున్నాడు. రామ ద్వార తుమ రకవారే హో తన ఆజ్ఞ పైసారే. అంటే స్వామి నీవు రామచంద్రుడి యొక్క ద్వార కాపలిగా ఉంటావు స్వామి. నీ ఆజ్ఞ లేనిది రాముడి చెంతకు వెళ్ళలేము. అంటే ఆంజనేయ స్వామిని మనము ఆరాధించి ఆంజనేయ స్వామిని ఆ హనుమంతుడిని కీర్తించినట్టయితే ఆ యొక్క ఫలితంగా శ్రీరాముడు కూడా మనకు చేరుతాడు. శ్రీరాముడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుందంట. सब सुख लहि तुम्हारी शरण तुम रक्षक काहू को डरना. స్వామి నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి భయము అనేటటువంటిది ఉంటుందా? నీ యొక్క నామము చెప్పినటువంటి వాళ్ళకి భయము అనేటటువంటిది ఉంటుందా? అంటే మీరు ఇక్కడ హనుమాన్ చాలీసా ఇప్పటి వరకు మీరు గమనించినట్టయితే సుందరాకాండలో ఉన్నటువంటి అయితే ఆంజనేయ స్వామి కీర్తిని ఆయన ఏమేమైతే కార్యాలు చేశాడో అవన్నీ కూడా సూక్ష్మంగా, అంటే చిన్నగా మనకు అర్థమయ్యే రీతిలా లేదా అప్పటికప్పుడు తలుచుకునే విధంగా ఆ తులసీదాస్ గారు ఆ యొక్క ఆపదలో ఈ యొక్క హనుమాన్ చాలీస పాడాడు. అంటే చెప్తున్నాడు ఇక్కడ, స్వామి నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి భయం ఉంటుందా? నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి కష్టం ఉంటుందా? నిన్ను ఆశ్రయించిన వారికి అపజయం ఉంటుందా స్వామి అని అడుగుతున్నాడంట స్వామిని. अपन तेज సంహారో ఆపై తీనో లోంగహాంగతే కాపై. నీ తేజస్సును నీవే నియంత్రించలేవు స్వామి. నీ కేకలతో 3 లోకాలు కూడా కంపించిపోయాయి స్వామి. అంటే మనము యుద్ధకాండలో చూసినట్టయితే ఆ స్వామి భీకరమైనటువంటి సింహగర్జన చేస్తాడు. ఆ సింహగర్జనకి ముల్లోకాలు కూడా కంపించిపోయాయంట.
అయితే ఆ స్వామి అంతటా స్వామి అంటే ఆంజనేయ స్వామి యొక్క తేజస్సుని ఆంజనేయ స్వామి నియంత్రించలేనటువంటి తేజస్సు కలవాడా ఓ స్వామి. మరి నువ్వు ఆ యుద్ధకాండలో చేసినటువంటి యుద్ధానికి, నువ్వు చేసినటువంటి ఆ యొక్క సింహగర్జానికి ముల్లోకాలు కూడా కంపించిపోయాయి స్వామి. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు, అయ్యో హనుమాన ఈ విధంగా ఉన్నది అని చెప్పి. భూత పిశాచ నికట సంహావై మహావీర భజనామసునావై. మనము రాత్రుల్లో నిద్ర పట్టకున్నా కానీ, ఏదన్నా కలలు వచ్చినా కానీ మనము తక్కువ లేచి మనము స్మరించేటటువంటి నామస్మరణ ఏంటయా అంటే ఆంజనేయ స్వామిదే. మనము ఆంజనేయ స్వామి దండకము లేదా హనుమాన్ చాలీస మనము చదువుకొని పడుకునే అలవాటు ఉంటుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క నామము ఉన్న దగ్గర మనకు భూత పిశాచలవి కూడా భయపడిపోతాయంట, కంపించిపోతాయంట. అయ్యో ఆంజనేయ స్వామి యొక్క నామము ఇక్కడ వినపడుతుంది అని చెప్పేసి. నాశై రోగ హరై సబు తీరా జపత నిరంతర హనుమత్ వీరా. ఓ ఆంజనేయ, అసలు నీ నామము చెప్పినటువంటి వాడికి లేదా నీ నామస్మరణ చేసినటువంటి వాడికి అసలు రోగ బాధ అనేటటువంటిది ఉంటుందా? రోగము అంటే ఇక్కడ శారీరక రోగం అనే కాదు, మన రోగం కూడా. అంటే మనసులో ఏదో ఒక చింత మనము మనసులో ఆలోచిస్తూ ఉంటాము. ఇక్కడ కూర్చొని అక్కడ ఏమైతుందో, రేపు ఏ భయం ఉంటుందో, రేపు ఏ కష్టం వస్తుందో అనేటటువంటి ఆలోచన మనము మనసులో పెట్టుకుంటాము. ఆ మనసులో ఉన్నటువంటి రోగ బాధని కూడా ఈ యొక్క హనుమ నీ నామం చెప్పినటువంటి వాడికి మనసులో అయినా కానీ రోగ బాధ అనేటటువంటిది ఉంటుందా అని చెప్పి అంటున్నాడు. సంకట సే హనుమాన్ చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. మనస్సుని, కర్మను, వచనముని, చేతుని అంటే మనము చేసేటటువంటి పని గాని, మనము మనసు గాని, మనం మాట్లాడే మాట గాని, ఇవన్నీ కూడా నీ అందు ఉంచితే సంకటము అంటే ఆపదలు అసలు తొలగిపోతాయి స్వామి. ఓ ఆంజనేయ, నీవు ఇవన్నీ కూడా నీ యొక్క పాదాల దగ్గర అంటే నీ ముందట పెట్టినటువంటి వాటికంటే మనసు, వచనము అంటే మనస్సు, మాట, చేత అంటే మనం చేసేటటువంటి కార్యం, ఇవి నీపై ఉంచితే స్వామి నీవు విముక్తి కలిగిస్తావు స్వామి, సకల సంకటముల నుండి కూడా విముక్తి చేస్తావు స్వామి అని అంటున్నాడు. సబపర రామ తపస్వి రాజా తనకే కాజ సకల తుమ సాజా. అందరికన్నా తపస్వి అయినటువంటి రాజు శ్రీరామచంద్రమూర్తి, ఆయనకే నువ్వు సంరక్షుడిగా ఉన్నావు స్వామి. అంటే శ్రీరామచంద్రుడు 14 ఏండ్లు కూడా వనవాసము చేసి, 13 ఏండ్లు వనవాసం చేసి, 14వ సంవత్సరము ఆ రావణాసురుణ్ణి సంహరించి పట్టాభిషేకం చేసుకుని 11,000 సంవత్సరాలు ఈ యొక్క భూమండలాన్ని పరిపాలించాడు ఆ యొక్క రామచంద్ర స్వామి. అయితే ఆ రామచంద్రుడు గొప్ప తపస్వి, అంటే నిరంతరము కూడా తపస్సు మగ్నమైనటువంటి ఆ యొక్క రామచంద్ర స్వామి అంటే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న ఆ రాముడు మనస్సులో ఒక ఏకాగ్రతతోని తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క తపస్వి అయినటువంటి మహారాజు, అలాగే తపస్వి అయినటువంటి ఆ యొక్క రామచంద్రుడికి నువ్వు సంరక్షకుడివి అని చెప్తున్నాడు. ఔర మనోరథ జో పోయిలావై సోయ అమిత జీవన ఫల పావై. అంటే ఎవరి కోరికలను, ఎవరైతే మనసులో ఒక కోరికను పెట్టుకొని నీ దగ్గరికి, నీ చెంతకి వచ్చి ఉంటారో వారు జీవితంలో అంటే వారు ఒక చిన్న కోరిక కోరినా కానీ దాన్ని రెట్టింపు ఫలితంగా, అధిక ఫలితంగా అంటే మళ్ళీ తన జీవన కాలంలో మళ్ళీ ఇంకొక కోరిక కోరుకోకుండా తన అభిష్టాన్ని సమృద్ధిగా పూర్తి చేస్తావు స్వామి నీవు అని అంటున్నాడంట. చారో యుగ పరతప తుమ్హారా హోయ హే పరిసిద్ధి జగత ఉజియౌరా. అంటే 4 యుగాలలో నీ యొక్క ప్రతాపము, ప్రసిద్ధి మరియు జగత్తుకు అన్ని కూడా నీ యొక్క కీర్తి తెలిసినదే స్వామి. అంటే ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని
ఎన్ని యుగాలు గడిచినా కానీ, ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ నీ యొక్క ప్రతాపము, నీ యొక్క తేజస్సు, నీ యొక్క కీర్తి అస్సలు తగ్గదు స్వామి. నీ యొక్క కీర్తి అమితమైనటువంటిది స్వామి అంటున్నాడు. సాధు సంతకే తుమరకవారే అసరని కందర రామదులారే. అంటే స్వామి, నువ్వు సాధువులకు, తపస్వీలకు నీవు సంరక్షకుడికి. అసలు స్వామి, నీవు తపస్సులకు, సాధువులకు అంటే మంచి గుణములు కలిగినటువంటి వాడికి, మంచి గుణములు కలిగిన వాళ్ళని, గోవును రక్షించేటటువంటి వాళ్ళకి నువ్వు సంరక్షకుడివి స్వామి. నీ సంరక్షణ వాళ్ళకి ఎంతో ధైర్యము స్వామి అని అంటున్నాడు. అష్టసిద్ధి నవనిధికే తాత అసవరదీన జానకి మాత. అంటే 8 సిద్ధులని 9 నిధులని ఇవ్వగలిగినటువంటి శక్తి జానకి మాత నీకు వరముగా ఇచ్చింది స్వామి. అంటే సుందరకాండలో ఆ స్వామి ఎప్పుడైతే జయమంత్రాన్ని చదివి, జయమంత్రాన్ని తలుచుకొని ఆ యొక్క సీతమ్మ వారిని దర్శనం చేశాడో, దర్శనం చేసుకొని అమ్మవారు భయపడింది ముందుగా. ఎందుకు? ఇంతకు ముందు రావణాసురుడు వేరే రూపంలో వచ్చి నన్ను అపహరించాడు, ఇప్పుడు ఇంకో రూపంలో వచ్చాడేమో అని చెప్పి చాలా చాలా భయపడిపోయినటువంటి ఆ యొక్క సీతమ్మ తల్లి ఆ యొక్క ఆంజనేయ స్వామి రాముడి గురించి చెప్పి, రాముడి యొక్క కీర్తిని చెప్పి, రాముడి యొక్క చరిత్రని మళ్ళా అమ్మవారికి వివరిస్తే అప్పుడు ఆ సీతమ్మ తల్లి నమ్మి ఆ యొక్క ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులని 9 నిధులని కూడా అవలీలగా అందజేసిందంట. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. అంటే స్వామి, నీ దగ్గరికి వచ్చి రామనామ స్మరణ చేసిన, ఆ రాముణ్ణి కీర్తించిన, ఆ రాముణ్ణి సేవించిన కానీ నీ యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది స్వామి. అంటే ఇక్కడ ఆ శ్రీరామచంద్ర స్వామికి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఆంజనేయ స్వామికి కూడా అమితమైనటువంటి భక్తులు. అంటే మనము పురాణాలు చూసుకున్నట్టయితే, లేదా మన చరిత్రని చూసుకున్నట్టయితే, రాముడికి సేవ చేసినటువంటి వాడి దాసుడికి కూడా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడనమాట. తుమ్హారే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. అంటే స్వామి, నీ యొక్క నామస్మరణ చేసినటువంటి వాడికి, లేదా రామనామ స్మరణ చేసినటువంటి వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వాడికి భయము ఏది కూడా ఉండదు స్వామి. నీ యొక్క అనుగ్రహము ఎల్లవెల్లలా ఉంటుంది, నువ్వు వాడికి సంరక్షకుడిగా ఉంటావు స్వామి అని అంటున్నాడు. అంతకాల రఘుపతి పురచాయి జహా జన్మ హరి భక్త కహాయి. అంటే అంత్యకాలమున కానీ రామనామస్మరణ చేసినట్టయితే ఆ రాముడి పాదాలకి నేను చేరుకుంటాను స్వామి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, అంతకాలము తులసీదాస్ గారు అంటున్నారు, ఈ అంతకాలంలో నేను ఒకవేళ ఈ యొక్క రాజుగారి చేతిలో నేను మరణించినట్టయితే నేను రాముడి చింతకే చేరుకుంటాను, నేను రాముడి చింతకే ఉండిపోతాను అని ఇక్కడ అర్థము 2 విధాలుగా. రఘుపతి అంతకాలంలో నేను రామనామ స్మరణ చేస్తూ స్వామి పాదాలకు చేరుకుంటాను. ఒకవేళ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు ఈ యొక్క నామస్మరణ చేసినటువంటి వాడు కూడా రాముడి పాదాల దగ్గరికే చేరుకుంటాడు అని చెప్తున్నాడు. ఔర దేవతా చిత్తనతరయి హనుమత్ సేవ సర్వ సుఖకరయి. వేరే దేవతలను తలుచుకొని అవసరము లేకుండా నిన్ను ఒక్కడిని ఆశ్రయించినట్టయితే నాకు ఎటువంటి భయము లేకుండా సర్వ సుఖాలని కలగజేస్తావు స్వామి నీవు అని చెప్తున్నాడంట. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రాముడి కటాక్షం ఉన్నందువలన ఆ స్వామికి సర్వదేవతల యొక్క శక్తులు, అంటే మనము మీకు తెలుసు ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఆ స్వామి ఆ యొక్క సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడిని మింగుతుంటే ఆ యొక్క ఇంద్రుడు వచ్చి ఇది సృష్టికి విరుద్ధము అని చెప్పి వజ్రాయుధంతో స్వామిని దండిస్తే ఆ స్వామి కింద పడిపోగానే మూర్ఛపోయి పడిపోతే అప్పుడు బ్రహ్మగారు స్వయంగా తన శ్రీహస్తాలతోని ఆ యొక్క స్వామిని పట్టుకొని మీరందరూ కూడా సకల దేవతలు కూడా ఈ యొక్క స్వామికి
మీరు అనుగ్రహించాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తే ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తారనమాట. అయితే ఆ విధంగానే స్వామి నిన్ను ఒక్కడిని ఆశ్రయించి నీ ఒక్కని పాదాలు పట్టుకున్నట్టయితే సకల దేవతల యొక్క పాదాలు పట్టుకున్నట్టే సకల దేవతలని కూడా చేరుకున్నట్టే స్వామి. నీ అనుగ్రహం ఉన్నట్టయితే సకల దేవతలను చేరకుండానే సర్వ సుఖాలను ఇచ్చేటటువంటి వాడివి స్వామి నీవు అని అంటున్నాడు. संकट हटै मिटै सब पीरा जो संकट हटै मिटै सब पीरा जो सुमिरै హనుమత్ బలవీరా. అంటే కష్టాలు కూడా తొలగిపోతాయి స్వామి, పీడలన్నీ కూడా చెరిగిపోతాయి. ఎవరైతే బలవీరుడు అయినటువంటి నిన్ను కీర్తిస్తారో, హనుమంతుణ్ణి స్మరిస్తారో వాళ్ళకి ఎటువంటి భయాలు ఉండవు స్వామి అని చెప్పి అంటున్నాడు. మీరు గమనించినట్టయితే మీరు అంటే ఇప్పటిదాకా చూడండి, మీరు ఇక ముందు ఏదైనా కష్టం వచ్చినా కానీ ఏదైనా బాధ కలిగినా కానీ మీరు ఓం ఆంజనేయ స్వామిని నమః లేదా ఓం హనుమంత అని చెప్పేసి ఆ యొక్క నామము రాసుకొని లో కానీ పేపర్లో కానీ లేదా చేతి మీద లేదా నీటిలోనైనా కానీ చేతిలో ఇట్లా రాసుకొని ఆ ఆంజనేయ స్వామిని తలుచుకున్నంత మాత్రం చేత మనసులో ఉన్నటువంటి కష్టాలు లేక మన ముందట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అవి తొలగిపోతాయంట. జై 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 హనుమాన్ సాయే కృపా కరో గురుదేవనికి నాయి. అంటే ఓ ఆంజనేయ స్వామి, ఓ స్వామి జయము జయము జయము, నీకు జయము కలుగుతాక ఆ గురుదేవుల వలె మాపై కృపను చూపించు స్వామి. అంటే రాముడు నీపై ఎంత కృపాకటాక్షాన్ని చూపిస్తాడో అదే విధంగా నీవు నా మీద చూయించు స్వామి అని చెప్పి అంటున్నాడంట. ఎవరు? తులసీదాస్ గారు. జోషత భరపట కరకోయి చూటహి బంధు మహాసుఖ హోయి. అంటే ఎవరైతే ఈ యొక్క చాలీసాని పఠిస్తారో వాళ్ళకి ఎటువంటి బంధనాలు ఎటువంటి కష్టాలున్నా కానీ అవి తొలగిపోతాయి స్వామి అని చెప్తున్నాడు. జోయహ పడై హనుమాను చలీసా హోయ సిద్ధి సాకి గౌరీషా. అంటే ఆ స్వామి ఆ తులసీదాస్ గారు అంటున్నారు, నేను ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతున్నాను కదా, ఈ యొక్క చదువుతున్నటువంటి కారణాన్ని నేరుగా ఆ గౌరీ యొక్క పతి అయినటువంటి ఆ శంభుడే, ఆ శివుడే సాక్షి నాకు. నేను ఇది చదువుతున్నటువంటిది ఇంకా నీ యొక్క కీర్తి కూడా నిజము అని చెప్పడానికి ఆ పరమేశ్వరుడే సాక్షి స్వామి అని చెప్తున్నాడు. తులసీదాస సదా హరితేరా కీర్తైనాథ హృదయ మహదేరా. అంటే తులసీదాస్ గారు మనం హనుమాన్ చాలీసా మొదలు పెట్టుకునేటప్పుడే చెప్పాను నేను, ఆ తులసీదాస్ గారు నిరంతరము కూడా రామనామ స్మరణ చేస్తూ ఉండేటటువంటి వాడు. అదేవిధంగా స్వామి తులసీదాస్ గారు ఎల్లప్పుడూ హరినామ స్మరణ చేస్తారు కాబట్టే హృదయమందు ఆ స్వామి ఆ తులసీదాస్ గారి హృదయంలో ఆ స్వామి చేరుకొని ఉన్నాడు. మీరు ఒకటి చెప్పినట్టయితే తులసీదాస్ గారి ఇంటికి ఒక దొంగ వచ్చాడంట. వస్తే ఆ తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటది? సంధ్యావందనం పాత్రలు, ఆ దర్భాసనాలు ఇవి ఉండే వరకు అయ్యో ఏమిటి తులసీదాస్ ఈయన ఏమో పడుకున్నాడు, ఇక్కడ ఏమి లేవు, బంగారం లేదు, ఏమీ లేదు, అన్ని ఇవే పాత్రలు ఇవే ఉన్నాయి, సరే ఏదో ఒకటి దొంగకి ఏది దొరికినా అదృష్టమే అనుకొని అవి తీసుకొని వెళ్తుంటే ఆ కిటికీల నుండి చూడగానే బయట 2 వ్యక్తులు కనబడ్డారంట. ఇద్దరు కూడా ధనుర్బాణాలు పట్టుకొని అక్కడనే ఇంటి ముందటనే ఉన్నారంట. ఉంటే ఆ దొంగ బయటికి వెళ్ళాలంటే వాళ్ళని చూడగానే అత్యంత భయంతో అక్కడనే ఉన్నాడని చూస్తున్నాడంట, భయపడుతున్నాడంట. చూస్తున్నాడు. ఉదయం అయింది, సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం అయింది. తులసీదాస్ గారు లేచి ఆ దొంగని చూడగానే అయ్యో ఏమిటి నాయన, ఎందుకంటే అతనికి ఆ తులసీదాస్ గారికి భయం వేయలేదు, ఎందుకంటే అందరిలోనూ రాముణ్ణి చూస్తూ ఉంటాడంట తులసీదాస్ గారు. అయితే తులసీదాస్ గారు ఆ దొంగని చూసి ఏమిటి నాయన, మరి దొంగతనం చేయడానికి వచ్చావు, తీసుకొని వెళ్లకుండా మరి నువ్వెందుకు ఇక్కడనే ఉన్నావు అంటే అంటున్నాడు,
ఓ నాయనా దొంగతనం చేసుకొని వెళ్ళడానికి నాకేమిటి, కానీ వెళ్దామంటే బయట ఎవరో తెలియదు గంభీరంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ధనుర్బాణాలు పట్టుకొని, వాళ్ళని చూసి నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎవరు ఎవరు అని చెప్పేసి ఆ తలుపు తీసి చూస్తే ఎవరు లేరు అక్కడ. అయితే ఎవరు లేరు అని అంటే ఏమోనైనా ఇద్దరైతే మస్తు ఆజానుభావుడితో ఉన్నాడు, ఇద్దరున్నారు ధనుర్బాణాలు పట్టుకొని మస్తు తేజోమయంగా ఉన్నాడు అని చెప్పగానే అప్పుడు తులసీదాస్ గారు కూర్చొని బాధపడ్డారంట. అయ్యో స్వామి, నేను ఇన్ని సంవత్సరాల నుండి కూడా నీ దర్శనానికై వేయించి ఉన్నాను, కానీ నాకు ఇవ్వకుండా ఈ దొంగకి ఇచ్చావా అనుగ్రహము దర్శనం ఇచ్చావా అని అంటే అప్పుడు అనుకుంటున్నాడంట, మనం తెలుసుకొని తగినది ఏందయ్యా అంటే రాముడిని తలుచుకున్నటువంటి వాడికి, రాముడిని స్మరించేటటువంటి వాడికి వాళ్ళిద్దరూ ఆ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అతని వెంటనే ఉండి వెంటనే ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అతనికి ఆపద తెచ్చారు, దాపలకు కూడా రానియరు, అతని వస్తువు కూడా ఎవరిని కూడా ముట్టుకోనియరు, అంతటి సంపన్నము కలిగినటువంటి వాడు. అయితే ఆ తులసీదాస్ గారు లాగా స్వామి నిరంతరము రామనామ స్మరణ చేసేటటువంటి వాడివి స్వామి, నా ఎదలో నువ్వు ఉన్నావు అని చెప్పి ఇక్కడితో హనుమాన్ చాలీస పూర్తి చేస్తాడనమాట ఆ యొక్క తులసీదాస్ గారు. ఈ యొక్క నామస్మరణ ఏమని, తులసీదాస సదా హరిచేరా కీ జైనాథ హృదయ మహదేరా అనంగానే ఎక్కడి నుండి వచ్చాయో తెలియకుండా కొన్ని వేల కోట్ల వానరములు వచ్చి ఆ రాజ్యాన్నంతా కూడా చిందరవందర చేసి ఆ తులసీదాస్ గారి కట్లను విప్పేసి ఆ తులసీదాస్ గారు అప్పుడు వానరములను చూసి నమస్కరించి చాలు స్వామి ఇక ఆపేయండి అని చెప్పి స్వామికి మళ్ళీ నమస్కారం చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియకుండా ఆ వానరములన్నీ కూడా వెళ్ళిపోయాయంట. అప్పుడు ఆ మహారాజు గారు పాదాల మీద పడి, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు, నేను నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి ఆ తులసీదాస్ గారిని పంపించారంట. పవన తనయ సంకటహరణ మంగళమూర్తిరు రామలకన సీతా సహిత హృదయ బస అంటే స్వామి పవనతనయ ఓ ఆంజనేయ, నీకు రాముడు సీత లక్ష్మణ స్వాముల ముగ్గురిని మనసులో దాచుకున్నటువంటి వాడా, ఓ పనవనతనయ, ఓ ఆంజనేయ, ఓ హనుమంత, నీకు నమస్కారం స్వామి, నీకు మంగళము నీకు మంగళము నీకు మంగళము, నీకంతా జయము 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 స్వామి అని చెప్పి ఇక్కడితో హనుమాన్ చాలీసా పూర్తి. అయితే ఇప్పటి వరకు మనము తెలుసుకున్నటువంటి విషయము ఈ యొక్క 40 శ్లోకాల అర్థము కూడా మనము గమనించుకొని మనము చదివేటప్పుడు, అంటే మీరు హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం తీసుకొని ఏది మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి అనగానే మీరు మనసులో ఆ చదివేటప్పుడే మీకు మనసులో ఒకటి కలుగుతుంది ఆలోచన, అయ్యో స్వామి మహావీరుడు, మహా తేజోమయుడు, ఎన్నెన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు, చెడుమతి ఉన్నటువంటి వాళ్ళని, చెడు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని నివారించి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళని దగ్గర తీసేటటువంటి వాడు ఓ స్వామి అని చెప్పి మీకు చదివేటప్పుడే అది జ్ఞాపకం వస్తుందన్నమాట. కాబట్టి ఏ స్తోత్రమైనా కానీ, మనము శంకరాచార్యులు అందించినటువంటి ఏ శ్లోకాలైనా కానీ, ఏ స్తోత్రాలైనా కానీ అర్థము తెలుసుకొని చదివినట్టయితే ఆ యొక్క ఫలితము వేరేగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్ళినట్టయితే ఈ యొక్క సెంటెన్స్కి ఇది అర్థము అని తెలిసినప్పుడు ఆ యొక్క సెంటెన్స్ని, వర్బ్ ఫార్మేషన్ని మీరు ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి అనేటటువంటి మీకు అవగాహన వస్తుంది. అదేవిధంగా మనము ఒక స్తోత్రాన్ని చదివేటప్పుడు ఆ యొక్క అర్థము తెలిసినట్టయితే ఈ విధంగా ఉంటుందా, ఆ స్వామి ఈ విధంగానా అని మనకు కూడా అవగతమవుతుంది అన్నమాట. అయితే మీరు హనుమాన్ చాలీసా సుందరకాండలో ఉన్నటువంటి చిన్నటువంటి మనకు అర్థమయ్యే రీతిగా ఆపద్ధర్మంగా హఠాత్తుగా తులసీదాస్ గారు అసలు ఏమీ కూడా ఆలోచించకుండా ఆ యొక్క తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చదవడం జరిగింది. అది మన అందరికీ కూడా అందించారు మన పెద్దలు. మనకు ఫోన్లలో కానీ అన్ని విధాలుగా మనకు అవకాశం ఉన్నది చదువుకోవడానికి. రోజుకి ఒకసారైనా లేదా ఉదయాన్నే లేవగానే ఆ హనుమంతుణ్ణి దర్శనం చేసుకొని లేదా
నమస్కారం చేసి, మీకు ఫోన్లోనే ఉంటుంది కదా, ఒక 8 నిమిషాలు ఈ యొక్క హనుమాన్ చాలీస చదవడానికి 7:30 నిమిషాలు సమయం పడుతుంది. ఎలా చదవాలి? 7:30 నిమిషాలు కూడా మంచిగా నిదానంగా చదివితే 7:30 నిమిషాలు పడుతుంది ఈజీగా. కాబట్టి తొందరగా మనము రోజు కూడా 24 గంటలలో 12 గంటలు నిద్రకి 10 గంటలు నిద్రకి కేటాయిస్తే, 2 గంటలు తిండికి కేటాయిస్తే, మిగతా 12 గంటలు మనము ఉద్యోగము అది ఇది అని మనము మన పనికై, మన కార్యానికై, మన కర్మకై మనం తిరుగుతూ ఉంటాము. అందులో ఒక 7 నిమిషాలని ఆ స్వామికి కేటాయించి 7 నిమిషాలు ఆ హనుమాన్ చాలీసని ఒక్కసారి చదివి, లేదా మీరు ఒకటి పెట్టుకోండి, ప్రతి మంగళవారము లేదా ప్రతి శనివారము హనుమాన్ చాలీస చదివి ఉంటాము అని చెప్పి ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. హనుమాన్ చాలీస చదవండి, ఆ స్వామి రామనామస్మరణ చేయండి. ఆ యొక్క ఫలితము ఏ విధంగా ఉంటుందో మీరే చూద్దురు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసని విన్నటువంటి వాళ్ళు ఆ ఆంజనేయ స్వామిని మనసులో స్మరణ చేసుకుని ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. బోలో రాజా రామచంద్ర భగవానుకి, బోలో పవన సుత హనుమానుకి. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమాన్ అంజనా సోను వాయుపుత్రో మహాబల రామేష్ట పలుగుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణస్వేవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణధాతా చ దశగ్రీవస్య దర్పః. బులో పవన సుత హనుమానుకి, బులో రాజా రామచంద్ర భగవానుకి.